హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యానికి ఎన్ని గుణలక్షణాలు నేను చూడండి. దేవుని యొక్క వాక్యము మొట్టమొదటి ఏంటిదంటే అది సజీవమైందంట. అంటే దాంట్లో జీవం ఉన్నది. అది మృతమైంది కాదు, అవునా, జీవం లేనిది కాదు. తర్వాత రెండవది అది బలము కలిగదు, బలహీనమైంది కాదు. అది నీ జీవితంలోకి వచ్చిందంటే, నీ చెవిన పడిందనంటే ఏదో ఒక పని చేసి చూపిస్తుంది. ఆ తర్వాత రెండంచెలు గల ఎటువంటి ఖడ్గం కంటే నువ్వు వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించుకుంటూ వెళ్ళి అవును నీ హృదయంలో శోధిస్తుందంట. ఇటువంటి వాక్యము నన్ను దర్శించినప్పుడు సహజంగా మన హృదయంలో మనకు ఆశీర్వాదకరంగాను వినడానికి అనుకూలంగా ఉంటేనేమో పుట్టేదేమో కలుగు సంతోషము. మనకు అనుకూలంగా ఉండక మన లోపల ఏదైనా బలహీనతను కానీ మన లోపల ఏదైనా లోపాన్ని కానీ అది వ్యక్తపరిచినప్పుడు, మనకు వెల్లడిపరిచినప్పుడు మనలో పుట్టేదేమో కోపం. నేను కొన్ని కుటుంబాలను దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబంలోని సభ్యులు నేను వాక్యం చెప్పిన తర్వాత మా గురించిన విషయాలు మీకు ఎవరో ముందుగానే చెప్పారంటారు. మా లోపల ఈ బలహీనత ఉంది, మా లోపల ఈ లోపం ఉంది, మేము ఆర్థికంగా డబ్బుని ఇట్లా వృధా చేస్తున్నాము, టైం వృధా చేస్తున్నాము, మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి అన్న విషయాన్ని మీకు ఎవరో చెప్పారు. ఎవరు చెప్తారు? ఎందుకు చెప్తారు? అసలు ఎవరి దగ్గరో నీ సంగతులు కనుక్కొని నీ దగ్గరకు వచ్చేంత తీరిక టైం వెసులుబాటు నాకిక్కడిది. వాస్తవానికి నాకు కూడా తెలియదు నీ లోపల ఏదో బలహీనత ఉందని, నీ లోపల ఏదో లోపం ఉందన్న విషయం నాకు కూడా తెలియదు. ఆ కుటుంబాల్లో గొడవలు అవుతున్న విషయం నాకు కూడా తెలియదు. కానీ దేవుని యొక్క వాక్యము బోధిస్తున్నప్పుడు ఏ కుటుంబానికి వెళ్ళినప్పుడు, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ వాక్యం ద్వారా ఆ వ్యక్తిని ఆ కుటుంబాన్ని దర్శించాలో పరిశుద్ధాత్మ దేవునికి చాలా స్పష్టంగా తెలుసు. నేను లేనప్పుడు కూడా ఆయన నీ జీవితంలో ఉన్నాడు, నేను లేనప్పుడు కూడా ఆయన ఆ కుటుంబంతో ఉన్నాడు, నేను లేనప్పుడు కూడా ఆయన వ్యక్తితో ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది, ఆ స్త్రీ ఆ పురుషుడు ఏమేం కలిగి ఉన్నారు, ఏమేం లేక ఉన్నారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకున్న వ్యక్తి ఆయన. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు నా హృదయంలో ఉండి వాళ్ళతో మాట్లాడతారు. కానీ చాలా మందిలో ఈ జ్ఞానం పనిచేయదు. నాతో మాట్లాడుతుంది దేవుడు, దేవుని వాక్యాన్ని విషయాన్ని వారు గ్రహింపరు. ఎందుకు? వారికి తెలియదు. ఆ తెలివి మనుషుల్లో అనేకులకు లేదు. ఎవరో చెప్తే వచ్చి చెప్పారంటారు. చూడండి, నేను ఒక నిజ సంఘటన చెప్తాను. నేను మాకు తెలిసిన ఒక యవనస్తుడు ఉండేవాడు. 2017-18లో నేను అతనికి చెప్పాను. చాలా రఫ్గా ఉండేవాడు. నేననే కాదు, అతనితో చాలా మంది పాస్టర్లు, సేవకులు, తర్వాత సమాజంలో ఉండే పెద్దలు, ఆ కుటుంబ పెద్దలు ఎంతో మంది చెప్పారు అతనికి ఈ మూర్ఖత్వం, ఈ కోపం, అవునా, ఈ జులై తిరుగుళ్ళు నీకు ఇట్ విల్ కాస్ట్ యూ లాట్. ఎంతమంది చెప్పినా ఆ వ్యక్తి, ఆ యవనస్తుడు ఎందుకో వినలేదు. 22-23 సంవత్సరాలు వచ్చేంత వరకు తను చెప్పింది చేశాడు, అంత చేశాడు. ఆ తర్వాత 2-3 తగాదాల్లో దూరి దాదాపు 6-7 సంవత్సరాలు కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిన తర్వాత మేము చెప్పిన మాటలు అతనికి అప్పుడు గ్రహించుకోవచ్చు. ఒకరోజు గృహకుడిగా జరుగుతున్నప్పుడు అక్కడికి వచ్చి నిలబడి ఏడ్చుకుంటూ సాక్ష్యం చెప్పాడు. నా లైఫ్లో చాలా బాగా వేస్ట్ అయిపోయింది, నా స్నేహితులందరూ ఎక్కడెక్కడో ఉన్నారు, నేను ఎక్కడో ఉన్నాను.